హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు మన తెలుగు వంటల్లో చాలా ప్రాచుర్యం పొందిన ఆరోగ్యకరమైన సొరకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది, అలానే పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: ముందుగా సొరకాయ ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే తగినంత కందిపప్పుని, పచ్చిమిరపకాయలని, టమాటాలని, ఆనియన్స్ని, పసుపు, ఉప్పు, అలానే తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. మన ఛానల్లో చూపించే ప్రతి వంటకం కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా చూపిస్తున్నాం. ఇక్కడ ఒక కుక్కర్లో సొరకాయ ముక్కల్ని, అలానే టమాటా, ఆనియన్, పప్పుని, తగినంత ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, అలానే అల్లం తెల్లుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని అట్లీస్ట్ ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన పప్పుని ఒక కళాయిలో ట్రాన్స్ఫర్ చేసుకొని కవ్వం సాయంతో దగ్గరగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్నట్టయితే పప్పు కొంచెం చిక్కగా, టేస్టీగా ఉంటుంది.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా వేడి వేడి సొరకాయ పప్పును మనం తయారు చేసుకున్నాం. అది కూడా ఒక్క పాత్రలోనే. అలానే వేడి వేడి అన్నంలో ఈ సొరకాయ పప్పుని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా! ఆల్రెడీ స్వీట్స్ కూడా నేను తయారు చేశాను. అది గుమ్మడికాయ లాడు, అలానే సొరకాయ హల్వా. వీటి వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ రెసిపీని ప్రయత్నించి మీ అభిప్రాయాల్ని కామెంట్‌లో చెప్పండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం మరవద్దు. ఇప్పటి వరకు చూస్తున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం. అలానే మన ఛానల్‌లో మరికొన్ని ఫుడ్ వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి.